హాయ్ అండి. ఈరోజు మీకు చాలా సింపుల్గా ఈజీగా హాఫ్ అన్ అవర్లోనే దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బయట ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఫుడ్ కలర్స్ అయ్యి వాళ్ళు ఎక్కువగా వాడుతారు. ఇలా హైజెనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఇంటి అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. 2 పీసులు ఎక్స్ట్రా వేసుకొని తినొచ్చు. మనీకి మనీ సేవ్ అవుతుందండి. ఆరోగ్యం బాగుంటుంది. నేను 1/2 కిలో చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇందులోకి 3 గరిటెలు పెరుగు తీసుకోండి. 1/2 కిలో చికెన్కి 750 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అండి. 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే రైస్లో ఇంకా వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. జీలకర్ర ధనియాలు లైట్గా రోస్ట్ చేసి మిక్సీ చేసుకుంటే పౌడరు 1 ఇయర్ నిల్వ ఉంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిల్లీ పౌడరు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి, మీకు చూపించడం మిస్ అయింది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్ది అయితే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి ఇలాగా పిండేసుకోండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి పచ్చిది వేస్తున్నాండి, మీరు ఎండిది వేసుకోవచ్చు. కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ చేసి గుప్పెడు వేసుకోండి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసినవి ఇవి ఒక 2 గుప్పెళ్ళు వేస్తున్నాను. ఇవన్నీ బాగా మసాలా అంతా చికెన్కి పట్టేటట్లు బాగా ఇదంతా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. తర్వాత ఇందులోని ఒక గరిటెడు ఆయిల్, అంటే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది కూడా మళ్ళీని చికెన్ అంతటికి పట్టేటట్లు ఒకసారి కలుపుకోండి. మీకు బిర్యానీ ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా మసాలా అంతాను చికెన్కి పట్టించి ఇది ఇలా ఫ్రిడ్జ్లోని ముందు రోజు నైటే పెట్టుకుంటే ఇంకా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చూపించే ఓల్ గరం మసాలా మొత్తం ఇలాగా వాటర్లో వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసుకోండి. ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. రైస్ పొడి పొడిగా వస్తుంది. ఈ వాటర్ అంతా బాగా తలతల మరిగి బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత 1/2 అవర్ ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసేయండి. ఈ వాటర్ బాగా తలతల మరిగిందండి, కాకపోతే నేను లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మీకు కనిపించట్లేదు. ఇలా రైస్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఈ రైసు 75% మాత్రమే ఉడకాలండి, 100% ఉడికిపోకూడదు. ఇలా ఉంటుండగానే తీసేసి ఈ చికెన్లోని ఈ రైస్ని అంతటిని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి చుట్టూను. మీకు బిర్యానీ ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బ్రౌన్ ఆనియన్స్ ముందు రోజే ఫ్రై చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలాగా రైస్ని అంతటిని ఇలా వడకట్టేసి తర్వాత ఈ రైస్ని చికెన్లో వేసేయండి. వేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఈ రైస్ వేసేస్తున్నప్పుడు మీరు ఈ బాండీని పొయ్యి మీద పెట్టకండి, అంతానా ఒక పక్కన పెట్టి ప్రిపేర్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసింది వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దీనిపైన మనం ఇందాక రైసు ఉడకట్టాం కదండి, ఆ వాటర్ 2 గరిటెలు వేసుకోవాలి. ఎందుకంటే మనది 75% కదండి కుక్ అయింది రైసు, మిగిలినది కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ అవసరం పడుతుంది, అందుకే 2 గరిటెలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా మీదన వేసుకోండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పు ఫ్రై చేసి మీదని వేసుకోవచ్చు. తర్వాత గోధుమ పిండిలాగా చిన్న ముద్ద చేసి ఈ హోల్లోంచి కూడా ఆవిరి రాకుండా పెట్టుకోండి. 5 మినిట్స్ హైలో పెట్టి 25 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయినట్టుగా మీరు చక్కగా తీసి సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా ప్రిపేర్ అయిందో. మీకు బిర్యానీ ప్రిపేర్ అయిందో లేదో తెలియాలి అంటే మీరు ఈ కుక్ అయిపోయిన తర్వాత పక్కన గచ్చిపైన ఎక్కడైనా కొంచెం వాటర్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ బిర్యానీ బాండి ఆ వాటర్ మీద పెడితే సుయ్యమని సౌండ్ వస్తుందండి. వచ్చింది అంటే బిర్యానీ అడుగుని వాటర్ లేదని మీకు అర్థం, బాగా కుక్ అయిపోయింది వాటర్ లేదని అర్థం. ఆ సౌండ్ రాకపోతే అడుగుని కొంత వాటర్ ఉందని మీకు తెలుస్తుంది. ఇదిగోండి టేస్టీ బిర్యానీ, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంటి అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.